గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ ఎప్పుడు లైవ్ వెళ్తుందో నాకు తెలియదు. అసలు నేను కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తున్నానో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే హెల్త్ బాగున్నప్పుడు షూట్ చేస్తున్నాను. హెల్త్ బాగాలేనప్పుడు నేను స్ట్రెస్ ఎక్కువ తీసుకోవట్లేదు అనమాట. వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, ఏదైనా చాలా కూల్ గా మైండ్ చాలా పీస్ఫుల్ గా పెట్టుకోవడానికే ట్రై చేస్తున్నాను అనమాట. బికాజ్ ఈ టైంలో పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంత స్ట్రెస్ తక్కువ ఉంటే అంత బెటర్ అనమాట. నాకు ఒకటే కాదు, ఆబ్వియస్లీ బేబీకి కూడా చాలా బెటర్ కాబట్టి అందుకే ఓపిక ఉన్నప్పుడు చేస్తున్నాను అనమాట. అండ్ దాంతోపాటు ఇప్పుడు నా టాబ్లెట్స్ అన్నీ కూడా చేంజ్ అయింది బికాజ్ ఐ మీన్ మై సెకండ్ ట్రెమిస్టర్ కాబట్టి దాని గురించి ఇంకా డీటెయిల్స్ నేను మీకు చూస్తూ ఉంటే తెలుస్తుంది వ్లాగ్ అంతా. సో ప్రస్తుతానికి ఈరోజు అయితే దర్శన్ వాళ్ళ తాతయ్య అండ్ అమ్మమ్మ వస్తున్నారనమాట. మనం ఊరికి వెళ్తూ ఉంటాం కదా ఎక్కువ. సో వాళ్ళు లంచ్కి వస్తున్నారు. అండ్ దాంతోపాటు గిరి బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా లంచ్కి వస్తున్నారనమాట ఇక్కడికే. సో అత్తయ్య వాళ్ళు ఎనీ మూమెంట్ ఇక్కడికి రావచ్చు బికాజ్ ఆబ్వియస్లీ నేను మొత్తం అంతా హ్యాండిల్ చేయలేను. ఎంత కుక్ ఉన్న ఇంట్లో ఏమంటారు పని వాళ్ళందరూ ఉన్నా కూడా వీ నీడ్ హెల్ప్, ఎస్పెషలీ ఐ నీడ్ హెల్ప్ అనమాట. ఐ కాంట్ హోస్ట్, అంటే ఎక్కువ మంది ఉంటే నేను హోస్ట్ చేయలేను అనమాట. సో డెఫినెట్లీ ఐ నీడ్ అత్తయ్య అండ్ మావయ్య. సో వాళ్ళు అక్కడ నుండి వస్తున్నారు అండ్ కొన్ని తీసుకొచ్చేట్టుకుంటే తెస్తున్నారు. అండ్ లంచ్ ప్రెప్స్ అన్ని ప్రిపేర్ అవుతున్నాయి అనమాట. సో దాంతోపాటు ఈవినింగ్ వీ నీడ్ టు గో టు ద హాస్పిటల్. ఇంకా మనకు టైం ఉంది ఆఫ్టర్ లంచ్ కాబట్టి ఇబ్బంది ఏం లేదనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ సెట్. హౌ ఆర్ యూ గైస్ డూయింగ్? బికాజ్ ఐఎమ్ షూర్ నేను వ్లాగ్స్ అంతా కన్సిస్టెంట్గా పోస్ట్ చేయట్లేదు అని చెప్పేసి. బట్ మీరు ఎలా ఉన్నారో చెప్పండి. అందరూ నా హెల్త్ గురించి అడుగుతున్నారు, నేను ఎలా ఉన్నానో అడుగుతున్నారు. నాకైతే ఇప్పుడు ఓకే గైస్. అంటే ఏమైందంటే ఐ థింక్ టాబ్లెట్స్ చేంజ్ చేసినప్పటి నుండి అవి కొంచెం సెట్ అయ్యాక నా బాడీకి కొంచెం టైం పట్టింది అనమాట. చాలా 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 నీరసంగా అనిపించేది అసలు. బట్ ఐ థింక్ ఇప్పుడు మై బాడీ ఈజ్ యూస్ టు ఇట్. కొంచెం టైమింగ్ కూడా చేంజ్ చేశాను కాబట్టి ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ ఓకే రైట్ నౌ. సో మీరు ఎలా ఉన్నారో చెప్పండి. సో ప్రస్తుతానికైతే అత్తయ్య మావయ్య ఇక్కడ ఏ మూమెంట్లో అయినా వచ్చేయచ్చు. లెట్స్ వెయిట్ ఫర్ దెమ్ అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అందరు వచ్చిన తర్వాత ఫుల్గా మాట్లాడుతూ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం. అత్తయ్య లాస్ట్లో తింటున్నారు ఎందుకంటే మాకందరికి కొంచెం వడ్డిచ్చే లోపల నేను చేద్దాం అనుకున్నాను కానీ అందరూ ఫస్ట్ నువ్వు తిను అంటున్నారు అనమాట. సో ఫస్ట్ నేను తినేసి తర్వాత ఇంకా గిరిబాబాయ్ కూడా వచ్చేసారు. సో ఈ లోపల సర్వ్ చేస్తున్నాను అనమాట. నేను కూడా అవ్వ తాత అంటే ఎప్పుడో ఒక్కసారి వచ్చినట్టున్నారు అంతే. దాని తర్వాత రావడము ఇదే ఫస్ట్ టైం. అందరిది లంచ్ కంప్లీట్ అయిపోయింది అండ్ వస్తున్నారని చెప్పేసి కారం కూడా చాలా తక్కువ వేయించాను అనమాట. మనం తినేంత స్పైసీ అసలు ఇంట్లో ఇక్కడ ఎవరికి స్పైసీ అలవాటు లేదు, ఓన్లీ దర్శన్కి నాకు మాత్రమే. మా దాంట్లో ఎవరికైనా తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారంటే వీళ్ళే, వీళ్ళకి ఒకటే వచ్చు. ఎందుకు లేట్? కస్టమర్ ఉంటే దానికి లేట్ అంట. రీజనబుల్ రీజన్. షాప్ లో కస్టమర్ ఉంటే దానికోసం లేట్ అయిందా? దర్శన్ కి తెలుగు ఫస్ట్ నేర్పించిండేది మా గిరిబాబాయ్. నాకు ఫస్ట్ నేర్పించింది అయితే గిరిబాబాయ్. సరే, జూయికి జూయికి అయితే బాబాయ్, నాకైతే మామ. నాకు బాబాయ్, దర్శన్ మామ. నాకు తెలుగు నేర్పించిండేది అయితే గిరిబాబాయ్ ఫస్ట్ స్టార్టింగ్ లో. అంటే వాళ్ళు కస్టమర్స్ తో మాట్లాడి ఎవరా ఎవరు లేరు, సబ్స్క్రైబర్స్, ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్. చెప్పాలి కదా నువ్వు ఫస్ట్. చూసినారా గైస్ ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం కదా. దట్టు ఇంత టైం కూడా స్పెండ్ చేసేంత టైం లేదనమాట ఫస్ట్ టైం. సో అందుకే ఈసారి వచ్చినప్పుడు మొత్తం అంతా చూపిస్తున్నాడు అనమాట. ఇల్లంతా చూసారు. అండ్ దాంతోపాటు దర్శన్ పక్కనే మాకు టెంపుల్స్ చాలా ఉన్నాయండి మేము ఉండే చుట్టుపక్కల. అంటే మార్నింగ్ లేచిన వెంటనే టెంపుల్ కనిపిస్తుంది. అది ఏ బెడ్రూమ్లో నుంచి చూసినా కూడా ఫస్ట్ మాకు కనపడేది టెంపుల్ అనమాట, బాల్కనీస్లో నుండి. సో అదే చెప్తున్నారు, ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది చూసిన వెంటనే అని చెప్పేసి. సో అండ్ మొత్తం అంతా ఈ ఏరియాలో ఏమేమి ఉంటాయి అండ్ గిరి
బాబాయ్ వాళ్ళ ఇల్లు మన ఇల్లు చాలా దగ్గర అనమాట. ఐ థింక్ వితిన్ ఒక 5-10 minutes అంతే. సో ఇక్కడ నుండి చూస్తే ఆ రోడ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి ఎక్కడ ఏమున్నాయి అని చెప్పి. సో అదే చూపిస్తున్నారు, ఇంత దగ్గరలో ఉన్నారా అని చెప్పేసి. దే ఫీల్ సూపర్ హ్యాపీ. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళ కొడుకులు అవ్వచ్చు, మన వాళ్ళు అవ్వచ్చు, బాగా సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా. 4:15 అయింది టైము. మేము హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయినాం గైస్. హాయ్ హాయ్ 5 o'clock ఉంది అపాయింట్మెంట్. మేమంటే ఓన్లీ మేమిద్దరమే కాదు, బ్యాక్గ్రౌండ్ లో మీకు కనపడడం లేదు కానీ మన డాలీ ఉంది ఇక్కడ. డాలీ వస్తుంది గైజ్ మనతో పాటు. అండ్ మా మావయ్య కూడా జస్ట్ ఇప్పుడే వచ్చేసి వెళ్ళినారనమాట. నాకు చెక్కిలాలు అవి ఇష్టం కదా, సో అత్తయ్య చేసినంటే అవి ఆ ఇంటి దగ్గరే ఉండిపోయినాయి. అత్తయ్య లేరనమాట ఊర్లో, వాళ్ళ అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నారు. సో అందుకే మావయ్య నాకు ఇచ్చి వెళ్దామని చెప్పేసి వచ్చినారు. కాకపోతే వాళ్ళకి మళ్ళీ ఎవరో టెనెంట్స్, ఇల్లు ఖాళీ అంటే టెనెంట్స్ వస్తారంట. సో అందుకే అక్కడికి వెళ్ళిపోయినారు. నాకైతే చాలా టెన్షన్ గా ఉంది. వీఆర్ గోయింగ్ ఆన్ అవర్ ఫస్ట్ స్కాన్. ఎస్, అంటే చాలా భయం అవుతోంది. అంటే అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అంటారు కదా, మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ ఫీలింగ్స్ అట్లా ఉందన్నమాట. కడుపులో ఒక రకంగా బటర్ఫ్లైస్, నర్వస్, భయము. అంటే ఇది ఎగ్జామ్ లాగా గైజ్, ఓకేనా. సో ఎగ్జామ్ అప్పుడు కూడా ఆబ్వియస్లీ ఇంత టెన్షన్ పడలేదు అనుకోండి, కానీ ఇప్పుడు కొంచెం టెన్షన్ అవుతుంది అనమాట. అంత బాగా రావాలా అని చెప్పేసి మనసులో అనుకుంటానే ఉన్నాను. హోప్ఫుల్లీ అంత బాగా రావాలి. వచ్చిన తర్వాత మీకు రిపోర్ట్స్ నేను చాలా హ్యాపీగా చూపించాలి అనుకుంటున్నాను. అండ్ డాక్టర్ కూడా మాకు 5 o'clockకి రమ్మని చెప్పినారు అనమాట కదా దర్శను. అపాయింట్మెంట్ బుక్ చేసిన ముందే. ఎస్, 2 days బ్యాక్ బుక్ చేసిన. ఎక్సైటెడా, నర్వసా, ఎట్లుంది? ఎట్లా చెప్పాలా, అది ఎట్లా అంటే లైక్ సంథింగ్ మిక్స్డా? నీకు కూడా మిక్స్డ్, ఒక పక్కన ఇంకొక పక్కన భయము కదా, అని ఏమొస్తుందో ఏమో ఫస్ట్ స్కాన్ లో అని చెప్పేసి, ఎట్లుంటుందో ఆ ఫీలింగ్ అని చెప్పేసి అదొకటి. డాలీ నీకు? హ్యాపీ. డాలీకి మాత్రం హ్యాపీ గైస్. డాలీ మాత్రం మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, ఏం కాదని చెప్తాను కదా, అంత బాగుంటుందని చెప్తాను కదా అంటుందన్నమాట. హోప్ఫుల్లీ టచ్ వుడ్ అంతా బాగా జరగాలి గైస్. మాతో పాటు మీరు కూడా ప్రే చేయండి, ఓకేనా. యా, ఇంకొక ఇక్కడ నుండి మాకు ఇంటి దగ్గర నుండి యాక్చువల్లీ పోయేకి కొంచెం టైం పడుతుంది అనమాట. అట్లీస్ట్ 20 to 30 minutes ఈజీగా పడుతుంది. 5 o'clock అపాయింట్మెంట్ అంటే అందుకే అది మనం ముందే స్టార్ట్ అయ్యింది. ప్లస్ దర్శన్ ఈ మధ్య కొంచెం ఎక్స్ట్రా కాషియస్ గా ఉన్నాడు అనమాట. గుంతల్లో చూసుకొని పోల్లా, నిదానంగా పోల్లా, అది ఇది అని డైలాగులు కొట్టి నిదానంగా తీసుకెళ్తున్నాడు. ఇంకా లెదర్ సీట్లు హీట్ ఎక్కువ అని చెప్పేసి ఆ వెనకాల ఒక బెడ్షీట్ పెట్టినాడు చూడండి. సో లాంగ్ జర్నీస్ ఉన్నప్పుడు ఆ బెడ్షీట్ వేసుకొని సీట్కి పోవాలంట. సో ఇట్లా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని పెడతాడు. సో నాకు బైక్ ఇచ్చినప్పుడు తీసుకున్నా కదా, సరే నేను కూడా ఓకే. ఇదంతా నీ బేబీ కోసం కదా చేస్తా ఉండేది నువ్వు? లేదు, నీకోసమే. అబ్బా, నా కోసం అయితే మరి ముందు నుండి చేయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తాను? అంటే ఇప్పుడు కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా కేరింగ్ అవుతుంది. అయ్యో, ఓకే గైస్, లెట్స్ గో. ఐ థింక్ నా నర్వస్నెస్ అయితే ఫస్ట్ టైం మామ్స్కి డెఫినెట్లీ అర్థమవుతుంది. వాళ్ళు స్కాన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో బేసిక్గా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని పిలుస్తారనమాట. ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఒక ప్రెగ్నెంట్ లేడీకి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉందా, లేదంటే కొంతమందికి ఐ థింక్ ఇట్స్ కాల్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఆర్ సంథింగ్, అండ్ అది ట్యూబ్లో ఏదో ఫామ్ అవ్వడము. సో ఏదో ఒకటి లేకుండా మనం ఎర్లీ స్కాన్ చేయించుకున్నాం అనుకోండి, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. సో డాక్టర్స్ అపాయింట్మెంట్ ఇచ్చేది కూడా 8th to 11th వీక్ లోపల ఇస్తారనమాట. ఆ టైంలో చేయించుకుంటే కరెక్ట్గా పొజిషనింగ్ అంతా ఎలా ఉంది ఏంటి, ప్రెగ్నెన్సీ కరెక్ట్గా ఫామ్ అయిందా అని చూడడానికి ఇది చాలా క్రూషియల్ అంతా. సో ఇన్ఫర్మేషన్ అంతా నేను డాక్టర్ని అడిగే తెలుసుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ యూట్యూబ్ వీడియోస్ కూడా ఎక్కువ చూడట్లేదు, ఎందుకంటే మనం ఎంత ఎక్కువ చూసి టెన్షన్ పడతామో అంత టెన్షన్ ఎక్కువ పెరుగుతుంది. దానికంటే మీకున్న డౌట్స్, మీకు ఏవైతే డౌట్స్ ఉన్నా, ఏమైతే టెన్షన్స్ ఉన్నా మీ డాక్టర్ని అడగండి, డాక్టరే క్లియర్ చేసేస్తారనమాట. సో కొంతమంది 3 months అయిన తర్వాత
తర్వాత వెళ్దాము స్కాన్కి అనుకుంటారు కదా, సో దానికంటే ఒకసారి అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేయించుకోండి. సో దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. అండ్ మీకు కూడా ఒక ఫార్మ్ ఆఫ్ రిలీఫ్ వస్తుంది కదా, వన్స్ మీరు 8th వీక్లో లేదంటే 9th వీక్లో బేబీ హార్ట్ బీట్ విన్న తర్వాత మీకు కూడా చాలా రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ నేను ప్రెగ్నెంట్ అయితే దర్శన్ చేయించుకుంటున్నాడు గైస్. వైటల్స్ చెక్ చేస్తారనమాట వెళ్ళిన వెంటనే. సో బీపీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నాకైతే అన్నీ నార్మల్గానే ఉన్నాయి, టచ్ వుడ్. అండ్ మీరు ఈ వీడియో చూసేది చాలా లేట్, సో అందుకే నేను అన్నీ గుర్తు చేసుకొని చెప్తున్నాను. ఫస్ట్ టైం స్కాన్కి వెళ్ళింది అయితే లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను అనమాట. అండ్ ఒకసారి ఇట్లా టెన్షన్గా ఉండింది కదా, ఆ రోజే కరెక్ట్గా మా డాక్టర్ హాఫ్ అన్ అవర్ డిలే అయిందనమాట. సో డాక్టర్ మాకు ఎప్పుడు లేట్ చేయరు. ఫస్ట్ టైం వాళ్ళకి కూడా ఎమర్జెన్సీస్ ఉంటాయి కదండి ఆబ్వియస్లీ, డాక్టర్స్ అన్న తర్వాత వాళ్ళ టెన్షన్స్, వాళ్ళు అటెండ్ చేయాల్సిన ఓపీస్, సో ఎన్ని ఉంటాయి చెప్పండి. అందుకే మనం కూడా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు పేషెంట్స్తో వెయిట్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో డాలీ దర్శన్ ఇద్దరు నాకు ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు ఆ టైంలో. ఎక్కువ టెన్షన్ పడద్దు, కామ్గా ఉండు అని చెప్పేసి. పక్కన ఎంత చెప్పినా కూడా లోపల మిక్స్డ్ ఎమోషన్, ఆ మిక్స్డ్ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. సో బట్ టచ్ వుడ్ అంతా బాగా జరిగింది. అది ఏంటి అనేది చెప్తాను. అంతా బెంగళూరులో ఓకే, కానీ కర్ణాటకలో ఒక రూల్ అనమాట, హస్బెండ్స్ని లోపలికి పంపిరు స్కాన్ చేసేటప్పుడు. సో కొంతమంది చేసే పిచ్చి పనుల వల్ల ఆ ఫాదర్ ఎవరైతే ఉంటారో, అంటే చాలా పిల్లల్ని ఇష్టపడే వాళ్ళందరూ ఇష్టపడుతూ ఉంటారు 90%, ఎవరో 10% అమ్మాయి పుడితే అని చెప్పేసి అట్లా చేయించే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి ప్రీషియస్ మూమెంట్ అబ్బాయిలు మిస్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకంటే ఏ పేరెంట్స్కి ఏ ఫాదర్కి ఉండదు చెప్పండి ఫస్ట్ టైం ఆ హార్ట్ బీట్ వినాలి అని చెప్పేసి. సో కొంతమంది చేసే కొన్ని పిచ్చి పనుల వల్ల అది మిస్ అవుతుందన్నమాట. ఇక్కడ స్కాన్ రూమ్లోకి దర్శన్ అయితే అలౌ చేయలేదు. దర్శన్ అనే కాదు, ఒక్క పేషెంట్ తప్పించి ఎవ్వరూ అలౌ చేయరనమాట. ఎస్పెషలీ ఇక్కడ కర్ణాటకలో అయితే. ఐ థింక్ హైదరాబాద్లో పంపిస్తున్నట్టున్నారు. సో యు ఆర్ వెరీ లక్కీ ఇఫ్ ఇన్ కేస్ మీరు స్కాన్ రూమ్లోకి వెళ్ళి బేబీ హార్ట్ బీట్ విని బేబీని చూసిన ఫాదర్స్ అయితే ఐ ఫీల్ ఇట్స్ వెరీ నైస్ అండ్ లక్కీ. అండ్ ఇక్కడ కూడా 1 year బ్యాక్ నుండే ఇలా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టారు అని చెప్పారనమాట. సో స్కాన్ రూమ్లోకి నేను ఒక్కదాన్నే వెళ్ళిన ఐ థింక్ ఒక 2-3 minutesకి స్కాన్ చేశారనమాట. సో ఫస్ట్ స్కాన్ చాలా చాలా అంటే ఎగ్జైట్మెంట్, నర్వస్ అంతా ఉండింది. నేను చెప్తున్నాను కదా ఇక్కడ బేబీని చూశాను. సో మొత్తం అంతా చెక్ చేశారనమాట, అంతా బాగుంది అని చెప్పేసి. ఫర్ ద ఫస్ట్ టైం బేబీ హార్ట్ బీట్ విన్నాను గైజ్. నేను విన్నప్పుడు నా ఫీలింగ్ నేను అసలు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చెయ్యలేను. అంత హ్యాపీనెస్, అంటే అంత రిలీఫ్ అయిపోతుంది అనమాట. అంటే కొంచెం టెన్షన్ పడుంటాం కదా, అంత బాగా జరుగుతుంది కానీ మిక్స్డ్ ఎమోషన్స్ అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట మనకు. ఆ చెవులో ఆ బేబీ హార్ట్ బీట్ తప్ప నాకు ఒక ½ an hour ఇంకేమీ అసలు ఫుల్ జోన్డ్ అవుట్లో ఉన్నాను అనమాట. అంటే అంత గ్రేట్ గైజ్ నిజంగా. ఈ స్కాన్ ప్రాసెస్ అనేదే గ్రేట్, డాక్టర్స్ నిజంగానే గ్రేట్. ఎందుకంటే ప్రతి ఒక్కటి చిన్న చిన్న దగ్గర నుండి అన్ని వాళ్ళు డయాగ్నైజ్ చేసి లోపల ఉన్న బేబీ ఎలా ఉంది ఏంటి అని చెప్తారు కదా. సో నాకైతే చాలా ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్ అనిపించేసింది బేబీ హార్ట్ బీట్ విన్న వెంటనే. సో మేము అడిగామన్నమాట రావచ్చా హస్బెండ్ అంటే, లేదు రూల్ అని చెప్పారు. కానీ మనకు డెఫినెట్లీ రిపోర్ట్స్ అయితే ఇస్తారు కదా. సో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు అని చెప్పారు. రిపోర్ట్స్ కూడా వితిన్ ఒక 5 minutes అట్లా వచ్చేస్తాయి అనమాట, ఇబ్బంది ఏం లేకుండా. అండ్ దాని తర్వాత జనరల్ బ్లడ్ చెకప్ అయితే ఉంటుంది. సో హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి స్కాన్కి బ్లడ్ టెస్ట్కి అందాజుగా ఒక 10,000 అయితే అయిపోతుందండి మెడికేషన్కి. సో నేను ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నాను కాబట్టి నాకు ఎక్కువ మెడిసిన్స్ ఏం ఇవ్వలేదు ఆ టైంలో. ఓన్లీ ఇచ్చింది నాకు ఫాలిక్ యాసిడ్ అనమాట. ఫోలిక్ యాసిడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఫస్ట్ 3 months మీరు ఫాలిక్ యాసిడ్ వాడండి అని చెప్పేసి. అండ్ మా డాక్టర్ ఏమంటే అనవసరమైన టాబ్లెట్స్ ఏవి వద్దంటారు అనమాట, అవాయిడ్ చేయాలి. సో జనరల్గా ఫాలిక్ యాసిడ్ ఒక్కటే సరిపోతుంది అని చెప్పేసి నేను మొత్తం ఫస్ట్ 3 months అంతా ఫాలిక్ యాసిడ్ తప్ప ఇంకేం వేసుకోలేదన్నమాట. మీకు అట్లా మెడిసిన్స్ కొంతమంది హెడేక్ అవి వస్తూ ఉంటాయి కదా, బాడీ పెయిన్స్ అట్లా ఏమన్నా వస్తే స్పెసిఫిక్ మెడికేషన్ మీరు ఏది పడితే అది వాడకుండా మీ డాక్టర్ని అడగండి ఒకసారి. సో వాళ్ళు ప్రెగ్నెన్సీ సేఫ్వి వాళ్ళకి తెలుసుంటాయి కాబట్టి అవి ఇస్తారనమాట. నేనైతే ఫాలిక్ యాసిడ్ ఒక్కటే తీసుకున్నాను. ఎప్పుడన్నా చాలా లైట్గా హెడేక్స్ అట్లా వచ్చినప్పుడు ఏంటంటే ఏం టాబ్లెట్ తీసుకోలేదన్నమాట ఆ టైంలో, అవాయిడ్ చేసేసి జస్ట్ కొంచెం జెండుబామ్ ఏదైనా అప్లై చేసుకొని పడుకుండేదాన్ని. సో రిపోర్ట్స్ దర్శన్ చూసిన తర్వాత హీ ఫెల్ట్ సో హ్యాపీ. షార్ట్ వీడియోలో పెట్టుంటాను చూడండి ఇంకా రియాక్షన్. సో ఫస్ట్ అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే ఇక్కడ నుండి వెళ్దాము అందరికీ చెప్పాలి కదా, ఎందుకంటే మమ్మీ వాళ్ళు కూడా చాలా ఏమంటారు వెయిట్ చేస్తూ ఉంటారనమాట, ఏమైంది ఫస్ట్ స్కాన్ ఎలా అయింది అని చెప్పేసి. ఒకేసారి కార్లో కూర్చొని చెప్దాం అనుకో.
నాకంటే ఎక్కువ డాలీ ఎక్సైట్ అవుతోంది. ఈ రోజు మాకు ఫుల్ పార్టీ గైస్. పార్టీ ఎస్. చిన్న పిన్ని గైస్. ఇంకా నుంచి నన్ను అందరు పిన్ని అంటారు. ఇంకా పార్టీ పార్టీ అంటే మీరు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా మీకు ఇస్తా. మేము డబ్బులు ఇచ్చి మేమే పార్టీ ఇవ్వాలంటే కాదు, గిఫ్ట్ ఇచ్చింది కదా, చాలా బాగుంది కదా, అది ఇంకేమి. యా గైస్, గిఫ్ట్ ఇచ్చిన కష్టం. కష్టమా జూలీ కష్టమా? అంటే జూలీ కష్టం, నా కష్టం గైస్. అంటే ఎత్తినా గైస్. యా ఎతికిండే డాలీ కాబట్టి డాలీ కష్టం కూడా ఉంది కాబట్టి టమాటా ఓర్చి మరీ ఎత్తికినా గైస్. స్కాన్ ఏముంది అని నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఇంటికి పోయిన తర్వాత. ప్రస్తుతానికి చాలా హ్యాపీగా అయితే ఉన్నాము, అంతా మనం అనుకున్నట్టే జరిగింది. నో ప్రాబ్లం గైస్. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా నాకు ఎట్లుండింది అని. ఓకే లెట్స్ గో. హలో ఇప్పుడు యాక్చువల్ రీజన్ చెప్తారు గైస్. వచ్చిండే దానికి బ్లాగ్ తర్వాత వస్తుంది కాబట్టి వస్తుంది. మా బుజ్జోడు వస్తున్నాడు కాబట్టి మేము వచ్చినాము. కానీ నేను అట్లా పిలుస్తాంటానండి. ఓకేనా? చూపించుకున్నారా అది అస్సలు లేదు. మేము ఫస్ట్ టైం కాబట్టి ఎవరైనా మేము వెల్కమ్ చెప్తాము. అంటే వీళ్ళెందుకు అట్లా కాలేదు గైస్. నువ్వేమవుతావు గైస్ చూడు ఏమంటున్నాడు, నేను అవ్వను కాదు అమ్మమ్మ అంటున్నాడు. ఓకే వీళ్ళెందుకు అట్లా అబ్బాయి అమ్మాయిని, డాలీ అయితే అమ్మాయిని, నేను అమ్మాయిని, నాకు ఎవరైనా ఓకే. కానీ వీళ్ళెందుకంటే సిమ్టమ్స్ చూసి అట్లా అబ్బాయి అనుకుంటున్నారు అనమాట. కానీ మటుకు ఊరికే బుజ్జోడు అంటున్నా, నాకైతే ఎవరైనా తెలీదు. ఓకే బాగాలేదండి, చాలా బాగాలేదు అసలు. అందుకే వీడియోస్ కానీ ఈ మధ్య తక్కువ వస్తున్నాయంటే రీజన్ అదే. కానీ చెప్పకూడదు కదా, 3 months 4 months అయిపోయే వరకు కొట్టుకునే వరకు. ఎస్ అది తీసుకురా ఫైల్. వీళ్ళు చూడలేదు కదా డైరెక్ట్ గా. అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ అదైతే మమ్మీ. ఆడుండమంటే ఉండదు గైస్. అవును, మాతో పాటు మేము అందరం రావాలంటే కష్టం కదా. ఏం ఆడ ఒకటి ఉంటే నేను చేసి పెట్టి వీడియోలు తీసుకుంటే ఎప్పుడో బాగున్నాడు పనుకొని ఉంటది. ఆడ వాళ్ళ డాడీకి ఇబ్బంది, అజిత్ కి ఇబ్బంది. ఉంటా మమ్మీ. స్కాన్లు అయిపోయి ఫస్ట్ మెయిన్ స్కాన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఉంటా. ఎంత రూపంగా బాయ్ చూడు బాయ్, నీకు ఎట్లా తెలుసు బాయ్? దాంట్లో ఏం కనిపిస్తుందో తెలుసు. ఇది ఏమంటారు చూపి, ఇది 2 months లో తీసిండేదండి. సెకండ్ మంత్ లో తీసిండేది, 8th week లో తీసిండేది అనమాట. ఇప్పుడు నాకు ఆల్రెడీ 9th week పాస్ అయిపోయింది. 8th week లో 3వ నెలలో పడింది ఇప్పుడు. 9th week ఇప్పుడు. అవును, మేము వచ్చిండేది 9th week లో. మా మమ్మీ వాళ్ళకైతే ఫోన్ లో ఒకటే దిగులే గైస్. రోజుకు ఒక 5-6 సార్లు చేసి పిన్ని అమ్మ ఇద్దరు ఎట్లుంది నీకు, ఎట్లుంది, కడుపులో తిప్పుతోందా. దాంట్లో ఒకటి మెయిన్ ఇప్పుడు 1 time దొరకలే. అదొకటి బాగా దొరికింది దేవుని దయ వల్ల. అవును, అదే అంటే కొంచెం బాగున్నా అడ్జస్ట్ అయి తినచ్చు. చేయకుంటే ఇంకా కష్టం కదా. నాకు కొంచెం ఓపిక ఉంటే నేను ఏదో ఒకటి చేసుకుంటాను గైస్. నాకు ఇటు నిలబడతా ఉంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. ఇది హార్ట్ బీట్ కూడా బాగుంది, 166 ఉంది. అన్ని బాగున్నాయని చెప్పింది డాక్టర్ అడిగినా మమ్మీ ఇట్లా నాకు కడుపులో తిప్పుతుంది, కళ్ళు తిరుగుతా ఉంటాయి అంటే కామన్, అవి చాలా కామన్, ఏం అవసరం లేదు. బ్లడ్ టెస్ట్లు అన్ని తీసినారు, మొత్తం బ్లడ్ అన్ని నార్మల్ గా ఉన్నాయి. నీకు ఎక్స్ట్రా టాబ్లెట్స్ ఏవి వాడద్దు, కడుపులో తిప్పుతా ఉంటది మామూలు, పడుకో ఎప్పుడు కావాలంటే అప్పుడు అని చెప్పి అంతే. ఇంకేం చెప్పలే. అదే ఇంకేం చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర వచ్చేస్తుంది మమ్మీ. రోజులో 11:30 12:30 అట్లా ఏం లేదాడా. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర అనిపిస్తుంది, పనుకుంటా. నిద్ర వస్తే నిద్ర వాళ్ళ నైట్ టైం సరిగా నిద్ర రాదు గైస్. ఇప్పుడే కదా రెస్ట్ తీసుకోవాల్సింది, మళ్ళీ ఉండదు. నిద్ర రాదు, కొందరు రాదు, నాకు సరిగా పట్టదు. ఒక మంత్ అట్లుంటుంది, ఒక మంత్ ఇట్లుంటుంది. ఏం లేదులే 5 months వరకు అట్లుంటది. ఆకలి అవుతుంది, బాగుంటది. వీళ్ళిద్దరు అయితే చెప్తా అంటారు గైస్ బేబీకి, పడుకో నువ్వు సతాయ్య దూరికే. సాకిర్ అంటున్నాడు పిల్లోడు బాగా అల్లరి, అంత యాక్టివ్ గా ఉంటే గినా అంత తిప్పుతుందంట. ఓకే బేబీ గైస్, ఓకేనా? పిల్లోడు పాప కాదు. వీళ్ళని వదిలేండి, వీళ్ళు అట్లా ఫిక్స్ అయినారులేండి. ఓకేనా? మళ్ళీ అబ్బాయి అంటే ఇష్టం అట్లా అనుకోద్దండి గైస్. అట్లా ఎవరైనా ఒకటే. కానీ అబ్బాయి అని నేను ఎట్లా అనుకుంటా, నాకు ఇద్దరు అమ్మాయిలే కదా. ఎవరైనా ఒకటే. ఎవరైనా ఓకే, బట్ నాకు కొంచెం హెల్త్ ఒకటే బాగుంటే చాలు. నేను పని చేసుకుంటేలాగుంటే చాలు గైస్. అందుకే డాలీ నాకు హెల్ప్ చేసేకే. అవును, కోసం వీడియోలు పెట్టేది అది ఉంటే అవును, డాలీ నా కోసమే ఉంది గైస్. ఇక్కడ మొత్తం హాలిడేస్ అంతా నాకు హెల్ప్ చేసేకి. మొత్తం సామాన్లన్నీ అబ్బాయి రోజు సర్దేది. నిన్న జూలీ సర్దింది. థ్యాంక్ యూ జూలీ. జూలీ కూడా వస్తా ఉంటుంది గైస్. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు
వాళ్ళిద్దరు ఉంటారు. అంటే జూలీ పాపం హాలిడేస్ ఉంటే ఇక్కడే ఉంటది. ఏమంటే ఈసారి మామూలుగా రాదు, ఫ్రైడే నేనే రమ్మంటున్నా, నా బర్త్డే ఉంది. ఎస్, బర్త్డే ఉందని చెప్పేసి రమ్మంటోంది. సో అన్ని నెక్స్ట్ స్కాన్ 1 వీక్ ఉండిపోతాము, మళ్ళా వస్తుంది స్కాన్ అయిపోయినాక. నాకు 25th స్కాన్ ఉంది. మాకి ఎంగేజ్మెంట్లు ఉన్నాయన్నమాట, పెళ్లి ఎంగేజ్మెంట్ చాలా తెలిసిన వాళ్ళది, దగ్గర వాళ్ళది, అందుకని. ఓకే, అది కాక నేను ఇన్ని రోజులు పూజ చేయకుండా ఉండేది కూడా ఇదే ఫస్ట్ కళ వచ్చిందంట అజిత్ కి పెళ్లి కుదిరిందని. కుదిరితే బెటరే, కుదరని అన్ని ఒకేసారి బిజీ బిజీ, అన్ని బిజీ బిజీ అయిపోతాము. అవును, మేలు కుదిరితే బెటర్. ఆల్ సెలబ్రేషన్. మా బాబు కోసం వెయిటింగ్ చేస్తుంటారు, వీడియోస్ లో ఎవరెవరు ఉంటారు. అవును, అంటే మళ్ళీ లవ్ గివ్ అనుకుంటుంది, అట్లేం లేదు, కానీ ఎవరైనా మంచోళ్ళు వస్తే చాలు. అవును, ఎస్. నేను పూజ కూడా చేసి ఇన్ని రోజులు ఫస్ట్ టైం ఎప్పుడు ఈ రోజు కడిగేస్తావా? మటన్ తింటావు ఈ రోజు? నువ్వు తినవు కదా, వీళ్ళు తినరు. సోమవారం మంగళవారం పూజ చేసి బాగుంటుంది. ఓకే, పూలు తెమ్మని చెప్తా అట్లయితే. పెట్టేస్తే